గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. ముందుగా ఇక్కడ త్రిత్వం త్రిత్వం అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను. బైబిల్ ప్రకారంగా దేవుడు ఒక్కడే. బహుదేవతలను మీరు నమ్మినట్టయితే, బహుదేవులను మీరు నమ్మినట్టయితే మీరు అన్యజనుల కిందకే వస్తారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బైబిలే చెప్తున్నది. మీరు ఒక దేవుని కంటే ఎక్కువ త్రిత్వం అనే కాన్సెప్ట్ మీరు గిట నమ్మినట్టయితే, త్రిత్వం అనేది బహుదేవతలకు సంబంధించిన పదం. అది త్రిత్వం, ఏకత్వం. మీరు ఒక దేవుని కంటే ఎక్కువ దేవుళ్ళను ప్రజెంట్ చేస్తున్నప్పుడు అది బహుదేవతలకు ఐడాలట్రీ కిందికి వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, బైబిల్ ప్రకారం నిర్గమకాండము 20వ అధ్యాయము మనం గమనించినట్టయితే అక్కడ ఏముంది? 20వ అధ్యాయంలో క్లియర్గా దేవుడు ఏం చెప్తుండు? నిర్గమకాండము 20వ అధ్యాయము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కాని, క్రింది భూమి అందే కాని, భూమి క్రింద నీళ్లయందే కాని విండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. ఏం చెప్తుంది బైబిల్? పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, నీళ్ళ అందే గాని ఏ ప్రతిరూపము నీకు ఉండొద్దంటుంది. దీని అర్థం ఏంది? భూమి మీద ఉన్న ప్రతి, అది జంతువు కానీ, మనిషి కానీ, ఎవరు కానీ, దాని ప్రతిరూపం అనేది మనకు ఉండొద్దు. వాటికి పూజింపొద్దు, పూజ చేయొద్దు. ఇది బైబిల్ చెప్తుంది. దీన్ని కన్సిడర్ ఎందుకు చేయాలి? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఉంది. ఇక్కడ నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దు అంటుండ. అప్పుడు మీరు త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే కాన్సెప్ట్ పెడితే అది హిందూ